ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఎర్లీగా మొదలైన సమ్మర్తో బీర్ సేల్స్ అమాంతంగా పెరిగిపోయాయి. ఉదయం నుంచే భానుడి భగభగలు మొదలవుతుండటంతో మద్యం ప్రియులు చిల్డ్ బీర్ల వైపు చూస్తున్నారు. సమ్మర్ ఎఫెక్ట్తో తెలంగాణలో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. తెలంగాణలో మామూలుగానే మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. మద్యం విక్రయాల్లో తెలంగాణను బీర్ మార్కెట్ అని పిలుస్తారు. సాధారణ రోజుల్లోనే లిక్కర్తో పాటు బీర్స్ విక్రయాలు జోరుగా జరుగుతాయి. ఇక వేసవిలో అయితే బీర్లకు గిరాకీ ఓ రేంజ్లో ఉంటుంది. పైగా ఈసారి ఎండలు అధికంగా ఉండడంతో బీర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మార్చి మొదటి వారం నుంచే మొదలైన ఎండల తీవ్రత ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుండటంతో మద్యం ప్రియులు కూల్ గా బీర్లను తాగేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 32,10,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఇక బీర్ల అమ్మకాలు గత నెల కంటే ఇప్పుడు బాగా పెరిగాయి. జనవరిలో 39,29,000 కేసుల బీర్ల అమ్మకాలు జరగ్గా ఫిబ్రవరిలో 40,800,000 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఇక మార్చిలో 51 లక్షల కేసులకు పైగా బీర్ల విక్రయాలు జరిగాయి. సమ్మర్ సీజన్ స్టార్టింగ్ లోనే సేల్స్ ఈ రేంజ్ లో ఉంటే పీక్ స్టేజ్ కు వెళ్లేసరికి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఎన్నికల సమయం కావడంతో మద్యం అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్జంప్షన్లో కొద్దిగా తేడా వస్తే బీర్లో తేడా వస్తుంది, పెరుగుతుంది. అది కేవలం ఈ వాతావరణంలో మార్పు వలన తప్పించి ఇంకేమీ ఉండదు. ఈ ఎలక్షన్ వలన అనేదానికి మహా అంటే 2-3% పెరగచ్చు. అది కూడా ఏంటి, ఇప్పుడు బీర్ పెరుగుతుంది కానీ లిక్కర్ తాగరు. అది కూడా క్లియర్. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని 3 జిల్లాల్లో బీర్ల అమ్మకాలు టాప్ గేర్ లో దూసుకెళ్తున్నాయి. గ్రేటర్ లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో బీర్ల విక్రయాలు అధికంగా జరగ్గా రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. పైగా గ్రేటర్ లో ప్రతిరోజు 60 నుంచి 80,000 కేసుల బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. గ్రేటర్ తరువాత నల్గొండ, వరంగల్ తో పాటు ఇతర జిల్లాల్లోనూ సమ్మర్ లో బీర్ల విక్రయాలు అధికంగానే ఉంటాయి. రాష్ట్రంలో 6 డిస్టిలరీలు ఉండగా నెలకు 70 లక్షల కేసుల వరకు బీర్ల ఉత్పత్తి జరుగుతోంది. సో సమ్మర్ లో డిమాండ్ కు తగ్గట్టుగానే ఎటువంటి బీర్ల కొరత ఉండదని అంటున్నారు. మరోవైపు డిమాండ్ కు తగ్గట్లుగా బీర్ల సప్లై లేదని వాదన వినిపిస్తోంది. పైగా ఈసారి నగరంలో నీళ్ల కొరత ఏర్పడడంతో ఆ ఎఫెక్ట్ బీర్ల తయారీపై పడిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ అవాస్తవమని అంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఏప్రిల్లో బీర్ సేల్స్ దాదాపు 60 లక్షల కేసులు అవుతుందని, మేలో డిమాండ్ బట్టి సప్లై ఉంటే 70 లక్షల కేసుల వరకు బీర్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.